తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరి ఉన్నారు. ఇది అతి ప్రాచీన ఆలయం. ఈ అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వస్తే చాలని చెప్తుంటారు. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అని పేరు వచ్చిందని చెప్తారు. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాల తపస్సు చేసి శివుని వద్ద నుంచి ఒక వరం కోరుతాడు. రక్తవలోచని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తవలోచనలు ఉద్భవించాలని వరం పొందుతాడు. ఆ వర గర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తవలోచనుడు విశ్వామిత్రునికి ఆజ్ఞపై వచ్చి వశిష్ఠుడి 9 పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తలోచనని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి శరీరం నుంచి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం గ్రహించిన నరహరి తన మాయాశక్తిని ఉపయోగించి ఆ రాక్షసుడి శరీరం నుంచి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్యాన్ని నదిలోకి ప్రవేశించేటట్లు చేసి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నారని పురాణాలు చెబుతాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇక్కడ గ్రామస్తులు అన్నసత్రాలు పెట్టి వచ్చిన భక్తులందరికీ అన్నసంతర్పణ చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూఢంబిక ఆలయం కూడా ఉంది. నరసింహస్వామికి రక్తవలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తవలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతీ అంశ మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తవలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పీల్చేస్తూ అతని మరణానికి కారణమవుతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూఢంబికగా వెలిసింది. అశ్వరూఢంబికను గుర్రాలక్కని కూడా అంటారు.